ఒలింపిక్స్ అయినా వరల్డ్ కప్ అయినా ఇలా ఏ ఇంటర్నేషనల్ గేమ్స్ అయినా స్పోర్ట్స్ అయినా జరుగుతున్నప్పుడు మనం ఎక్కువసార్లు వినే పదం డోపింగ్. అసలు ఈ డోపింగ్ అంటే ఏంటి? డోపింగ్ టెస్ట్ ఎలా చేస్తారు? అథ్లెట్స్ డ్రగ్స్ ఎందుకు తీసుకుంటారు? ఏ విధంగా తీసుకుంటారు? ఎలా దొరుకుతారు? ఈ క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్స్ ఈ వీడియోలో ఉన్నాయి, జాగ్రత్తగా వినండి. అండ్ వెల్కమ్ టు టాపిక్స్. ఎంజాయ్ ద వీడియో. ఒకసారి మీరే ఆలోచించండి. రన్నింగ్, సైక్లింగ్, షార్ట్ పుట్, జావెలిన్ త్రో, బ్లా 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 ఇలా ఎందులో అయినా సక్సెస్ పొందాలంటే చాలా కష్టపడాలి. అలా అని అందరూ ఆ సక్సెస్లో ఎక్కువ రోజులు ఎదలేరు. కొన్ని మ్యాచెస్ అంటే కొంత టైంకి ఆ సక్సెస్, క్రేజ్, ఫేమ్ తగ్గిపోతుంది. ఎక్కడో కొంతమంది బాగా కష్టపడుతూ లాంగ్ టర్మ్ సక్సెస్ని ఎంజాయ్ చేస్తూ ఉంటారు. మిగిలిన వాళ్ళకి సక్సెస్ వస్తుంది, కానీ అది షార్ట్ టర్మ్ అంటే కొంతకాలమే ఉంటుంది. కానీ ఎవరు అలా షార్ట్ టర్మ్ సక్సెస్ని కోరుకోరు కదా. అందరికీ లాంగ్ టర్మ్ సక్సెస్సే కావాలి. అలాంటప్పుడు ఆ అథ్లెట్స్ యొక్క పర్ఫార్మెన్స్ డే బై డే ఇంప్రూవ్ అవుతూ ఉండాలి. అంటే వాళ్ళు చాలా స్ట్రాంగ్గా అండ్ అగ్రెసివ్గా ఆడాలి. దానికి రెండు ఆప్షన్స్. ఒకటి, ఆహార నిశాలు ట్రైన్ అవ్వడం, అదే బాగా కష్టపడడం. రెండు, ఏదో ఒక మ్యాజిక్ జరగడం. ఆ రెండోదే స్టెరాయిడ్స్, డ్రగ్స్. అసలు డ్రగ్స్ అనగానే సినిమాల్లో చూపించినట్టు బ్యాడ్ అనుకోకండి. ఏదైనా ఒక మెడిసిన్ బాడీ సిస్టమ్ని ఎఫెక్ట్ చేస్తే అది గుడ్ అయినా బ్యాడ్ అయినా వాటిని డ్రగ్ అని అంటారు. అండ్ స్టెరాయిడ్స్ అంటే ఆల్రెడీ మన బాడీలో ఉండే హార్మోన్సే, అది బూత్ కాదు. కానీ ఆ హార్మోన్స్ని ఇంకా బూస్ట్ చేయడానికి ఆర్టిఫిషియల్ స్టెరాయిడ్స్ వాడతారు, అది బ్యాడ్. సో అథ్లెట్స్ మోస్ట్లీ ఏదైనా కాంపిటీషన్కి వెళ్ళే కొన్ని వీక్స్ ముందు స్టెరాయిడ్స్ తీసుకుంటారు. వాటి వల్ల వాళ్ళ బాడీలో హిమోగ్లోబిన్ లెవెల్స్ రైజ్ అవుతాయి. ఇలా హిమోగ్లోబిన్ లెవెల్స్ అనేవి రైజ్ అవ్వడం వల్ల వాళ్ళ బాడీలో ఆక్సిజన్ సప్లై పెరిగిద్ది. ఆక్సిజన్ సప్లై పెరగడం వల్ల వాళ్ళకి ఎండ్యూరెన్స్ పెరిగిద్ది, అంటే వాళ్ళ పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ అయ్యింది. ఇలా పర్ఫార్మెన్స్ బూస్ట్ చేసుకోవడానికి కొన్ని, యాక్టివ్గా ఉండడానికి కొన్ని, బాడీ పెయిన్స్ రాకుండా ఉండడానికి కొన్ని, బాడీ ఫిట్గా ఉండడానికి కొన్ని రకాల డ్రగ్స్ని వాడతారు. వాటిలో కొన్ని లీగల్ అయితే మరికొన్ని ఇల్లీగల్. లీగల్ డ్రగ్స్ అంటే అథ్లెట్స్ ఎప్పుడు చాలా ఇంటెన్సివ్గా ఉంటారు కాబట్టి బాడీ పెయిన్స్ కామన్ అండ్ ఎప్పుడు ఇన్నర్ ఆర్ అవుటర్ ఇంజురీస్ జరుగుతూనే ఉంటాయి. అలాంటప్పుడు పెయిన్ కిల్లర్స్, సమ్ కైండ్ ఆఫ్ అనెస్థెటిక్ మెడికేషన్స్ తీసుకుంటారు. ఇంకా కొన్ని ఎక్స్ట్రీమ్ సిచ్యువేషన్స్ అంటే సెమీఫైనల్స్, ఫైనల్స్ లాంటి టైమ్స్లో వాళ్ళకి ప్రెషర్ పీక్స్లో ఉంటుంది కాబట్టి ఆ ప్రెషర్ని, నర్వస్నెస్ని కంట్రోల్ చేయడానికి కూడా కొన్ని రకాల డ్రగ్స్ యూస్ చేస్తారు. అవి లీగల్. సెకండ్ది వచ్చేసి ఇల్లీగల్ డ్రగ్స్. మెయిన్గా దీన్ని బ్లడ్ డోపింగ్ అంటారు. ఇవి చాలా రకాలు ఉన్నాయి. ఎప్పటికప్పుడు కొత్త ధరలు వస్తూనే ఉంటాయి. కానీ ఎన్ని వచ్చినా వాటి మెయిన్ పర్పస్ మాత్రం ఒకటే, అదే అథ్లెట్స్ యొక్క బాడీ కెపాసిటీని పెంచడం. అంటే ఇందాక చెప్పినట్టు బాడీలో ఆక్సిజన్ లెవెల్స్ని పెంచి వాళ్ళ పర్ఫార్మెన్స్ని ఇంప్రూవ్ చేసుకోవడం. సో ఇందులో ఫస్ట్ టెక్నిక్ బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్. యాక్చువల్లీ ఈ బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ అనేది అనీమియా ఇంకా కిడ్నీ ఫెయిల్యూర్తో సఫర్ అయ్యే పేషెంట్స్కి ట్రీట్మెంట్గా వాడతారు. ఈ బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ వల్ల బాడీలో రెడ్ బ్లడ్ సెల్స్ కౌంట్ అనేది పెరుగుతుంది. ఈ బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్లో 2 వేస్ ఉన్నాయి. ఫస్ట్ వన్ ఆటోలాగస్ బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్. అంటే ఏ అథ్లెట్కి అయితే తన పర్ఫార్మెన్స్ని ఇంప్రూవ్ చేసుకోవాలనే ఉద్దేశం ఉందో ఆ పర్సన్ బాడీ నుంచి 1 to 4 యూనిట్స్ ఆఫ్ బ్లడ్ని తీసుకుంటారు. అలా తీసుకున్న బ్లడ్ని సెంట్రిఫ్యూజ్ చేస్తారు. అంటే బ్లడ్లో ఉన్న హై డెన్సిటీ ప్లాస్మా సెల్స్ని సపరేట్ చేసి మిగిలిన బ్లడ్ సెల్స్ని -4 degrees Celsius దగ్గర రీఫ్రీజ్ చేయడం లేదా -80 degrees Celsius దగ్గర ఫ్రీజ్ చేయడం. దీన్నే సెంట్రిఫ్యూగేషన్ ఆఫ్ బ్లడ్ అంటారు. ఇలా చేయడం వల్ల బ్లడ్లో ఉండే ఆర్బీసీ అంటే రెడ్ బ్లడ్ సెల్స్ యొక్క లైఫ్ స్పాన్ ఇంక్రీజ్ అయింది. అండ్ మళ్ళీ ఆ బ్లడ్ని కరెక్ట్గా కాంపిటీషన్కి వెళ్ళి 1 week ముందు అథ్లెట్ బాడీలోకి ఇంజెక్ట్ చేస్తారు. అది ఆ 1 weekలో బాడీ టెంపరేచర్కి తగ్గట్టు సెటిల్ అయ్యి కాంపిటీషన్ టైంకి అథ్లెట్ పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ అవ్వడానికి ఉపయోగపడింది. ఇలా చేయడాన్ని ఆటోలాగస్ బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ అంటారు. కాంపిటీషన్కి ముందు చేసే డోపింగ్ టెస్ట్లో ఈ ఆటోలాగస్ బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ని బ్లడ్ టెస్ట్ చేసినా అస్సలు కనిపెట్టలేరు. కానీ ఆ అథ్లెట్ ప్రీవియస్ బ్లడ్ శాంపుల్స్ని బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ చేసిన తర్వాత బ్లడ్ శాంపుల్స్ని కనుక కంపేర్ చేస్తే ఖచ్చితంగా దొరికిపోతారు. సో ఈ ఆటోలాగస్ బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ వల్ల డోపింగ్ టెస్ట్లో 90% దొరికే ఛాన్సెస్ తక్కువ. అండ్ సెకండ్ వే హోమోలాగస్ బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్. దీని ప్రాసెస్ కూడా మొత్తం సేమే. కానీ ఆటోలాగస్ బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ లో ఒక అథ్లెట్ బ్లడ్ ప్రాసెస్ చేసి మళ్ళీ అతనికే ఇంజెక్ట్ చేస్తారు. కానీ హోమోలాగస్ లో అన్ని రకాల బ్లడ్ గ్రూప్స్ ని ప్రాసెస్ చేసి స్టోర్ చేసి ఉంచుతారు. ఏ అథ్లెట్ కి కావాలో ఆ అథ్లెట్ బ్లడ్ గ్రూప్ కి మ్యాచ్ అయ్యే బ్లడ్ ని అతనికి ఇంజెక్ట్ చేస్తారు. ఈ హోమోలాగస్ బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ కనుక ఎవరైనా ప్రాక్టీస్ చేస్తే డోపింగ్ టెస్ట్ లో ఖచ్చితంగా దొరికిపోయే ఛాన్సెస్ చాలా హైలో ఉంటాయి. ఎందుకంటే ఎంత సేమ్ బ్లడ్ గ్రూప్ అయినప్పటికీ బ్లడ్ నేచర్ అనేది డిఫరెంట్ ఉంటుంది. అండ్ ఈ హోమోలాగస్ బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ వల్ల కొన్ని కేసెస్ లో బ్లడ్ ఇన్ఫెక్షన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. దానివల్ల ప్రాణాలు కూడా పోవచ్చు. అండ్ ఈ బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ వల్ల అథ్లెట్స్ కి వచ్చే రిస్క్స్ కూడా చాలా ఉన్నాయి. ఎలా అంటే డోపింగ్ వల్ల మనిషి బ్లడ్ గ్రాడ్యువల్ గా థిక్ అయిపోద్ది. దానివల్ల హార్ట్ కి బ్లడ్ ని స్ట్రాంగ్ గా పంప్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. అండ్ ఫైనల్ గా అథ్లెట్స్ కి బ్లడ్ క్లాట్ అవ్వడం, హార్ట్ స్ట్రోక్ రావడం, హై బీపీ ఎక్సెట్రా. ఇంకా
ఈ బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ వల్ల పాస్ట్ 25 ఇయర్స్లో 20 యూరోపియన్ సైక్లిస్ట్ చనిపోయారు. అండ్ ఈ డోపింగ్ మెథడ్స్ లో బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ తర్వాత ఎక్కువగా ఫాలో అయ్యే డోపింగ్ మెథడ్ EPO, ఎరిథ్రోపాయిటిన్. EPO అనేది మన బాడీలో ఉండే కిడ్నీ నుండి సెక్రెట్ అయ్యే ఒక పెప్టైడ్ హార్మోన్. దీని వల్ల బాడీలో రెడ్ బ్లడ్ సెల్స్ కౌంట్ పెరగడం, మజిల్స్ కి ఆక్సిజన్ సప్లై పెరగడం అనేది జరుగుతుంది. మెడికల్ ప్రాక్టీస్ లో సింథటిక్ EPO అంటే ఆర్టిఫిషియల్ ఎరిథ్రోపాయిటిన్ ని అనేమియా అండ్ కిడ్నీ డిసీజ్ తో సఫర్ అయ్యే పేషెంట్స్ కి ట్రీట్మెంట్ అనమాట. అట్ ద సేమ్ టైం ఈ EPO అథ్లెట్స్ కి కూడా ఉపయోగపడుతుంది, బట్ ఇది ఇల్లీగల్. ఈ EPO అనేది బాడీలో షార్ట్ టైంలో ఉంటుంది, కానీ దాని ఎఫెక్ట్స్ మాత్రం లాస్ట్ లాంగ్ చాలా టైం వరకు ఉంటుంది. అథ్లెట్స్ కి డోపింగ్ టెస్ట్ చేసినప్పుడు బ్లడ్ లో ఈ EPO ప్రెసెన్స్ ని డిటెక్ట్ చేయడం చాలా కష్టం. ఈ EPO బాడీలోకి ఎప్పుడు ఇంజెక్ట్ చేశారనే దాని మీద డోపింగ్ టెస్ట్ యొక్క రిజల్ట్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. అండ్ EPO వల్ల కూడా హార్ట్ స్ట్రోక్స్, హార్ట్ డిసీజెస్, హై BP వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ మీకు తెలుసా, ఇలాంటి పర్ఫార్మెన్స్ ఎన్హాన్సింగ్ సబ్స్టెన్సెస్ అంటే స్టెరాయిడ్స్ లేదా డ్రగ్స్ ని తీసుకున్న వాళ్ళు వరల్డ్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ వాళ్ళు చేసే డోపింగ్ టెస్ట్ లో దొరకకుండా ఉండడానికి వేరే డ్రగ్స్ తీసుకుని వాళ్ళు ఆల్రెడీ తీసుకున్న స్టెరాయిడ్స్ లేదా డ్రగ్స్ ని కవర్ చేస్తారు. అవి కూడా చాలా రకాలు ఉన్నాయి. ఇదంతా విన్నాక మీరు అనుకోవచ్చు, అథ్లెట్స్ ఇలా డ్రగ్స్ లేదా స్టెరాయిడ్స్ ని తీసుకుని పర్ఫార్మెన్స్ ని బూస్ట్ చేసుకునే బదులు వేరే దారే లేదా అని. ఎస్, ఇలా స్టెరాయిడ్స్ తీసుకోకుండా కూడా వాళ్ళ బాడీ ఎబిలిటీని ఎన్హాన్స్ చేసుకునే మెథడ్స్ కూడా ఉన్నాయి. అదే లీవ్ హై ట్రైన్ లో. వరల్డ్ డోపింగ్ ఏజెన్సీతో కలిసి కొంతమంది సైంటిస్ట్ కొన్ని ఇయర్స్ కష్టపడి ఈ లీవ్ హై ట్రైన్ లో అనే ఒక వర్కౌట్ మెథడ్ ని అంటే ట్రైనింగ్ మెథడ్ ని అనలైజ్ చేశారు. అసలు ఈ లీవ్ హై ట్రైన్ లో మెథడ్ ఏంటంటే, ఇక్కడ హై అండ్ లో అంటే హై ఆల్టిట్యూడ్స్ అండ్ లో ఆల్టిట్యూడ్స్. అంటే ఈ మెథడ్ ప్రకారం ఒక అథ్లెట్ నార్మల్ టైమ్స్ లో వైల్ ఈటింగ్, స్లీపింగ్, బాతింగ్ ఎక్సెట్రా ఎక్సెట్రా ఇంకా వేరే పనులు చేసే టైంలో హయ్యర్ ఆల్టిట్యూడ్స్ లో ఉండి, అంటే సముద్ర మట్టానికి 7,000 నుండి 8,000 అడుగుల ఎత్తులో ఉండి గేమ్ కోసం ప్రాక్టీస్ చేసేటప్పుడు అంటే ట్రైనింగ్ చేసేటప్పుడు మాత్రం లోవర్ ఆల్టిట్యూడ్స్ లో చేయడం. అంటే సముద్ర మట్టానికి 3,000 నుండి 4,000 అడుగుల ఎత్తులో చేయడం. ఇలా చేయడం వల్ల న్యాచురల్గానే ఆ అథ్లెట్ బాడీలో ఆక్సిజన్ సప్లై అనేది పెరుగుతుంది. వాళ్ళ కాంపిటీషన్ టైమ్స్లో ఇంకా యాక్టివ్గా ఉండగలరు. ఇది ఎలా వర్క్ అవుతుందో మీకు సింపుల్గా అర్థమయ్యేటట్టు చెప్పాలంటే, మనందరికీ తెలుసు హైయర్ ఆల్టిట్యూడ్స్ అంటే ఎత్తుగా ఉండే కొండ ప్రదేశాల్లో ఆక్సిజన్ లెవెల్స్ తక్కువగా ఉంటాయి. సో అలాంటి హై ఆల్టిట్యూడ్స్ రీజన్స్లో కనుక అథ్లెట్స్ ఉంటే వాళ్ళ బాడీ ఆ అట్మాస్ఫియర్కి అలవాటైంది. అంటే తక్కువ ఆక్సిజన్ ఉన్న సర్వైవ్ అవ్వడం అలవాటు చేసుకునేది. అలా ఉంటూ లో ఆల్టిట్యూడ్స్లో ట్రైన్ అవ్వడం వల్ల బాడీకి హైయర్ ఆల్టిట్యూడ్స్లో కంటే ఎక్కువ ఆక్సిజన్ లోవర్ ఆల్టిట్యూడ్స్ దొరికింది. కాబట్టి న్యాచురల్గా అథ్లెట్స్కి ఎండ్యూరెన్స్ కెపాసిటీ పెరిగిద్ది అండ్ వాళ్ళ పర్ఫార్మెన్స్ అదిరిపోద్ది. బట్ ఈ మెథడ్ మాత్రం అందరూ ఫాలో అవ్వరు. కేవలం ఎలైట్ అథ్లెట్స్ అంటే ప్రో ప్లేయర్స్ అంటాం కదా, వాళ్ళు మాత్రమే ఇంత ఇంటెన్స్గా ట్రైన్ అవ్వగలరు. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. అండ్ ఫైనల్లీ గైస్, హ్యావ్ ఎ గ్రేట్ డే అండ్ డూ ఫాలో టాపిక్స్ గైస్, డూ ఫాలో.